ఏఎస్ న్యూస్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. భూభారతి ఆర్ఓఆర్ కొత్త చట్టంపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. మూడు సంవత్సరాల చిన్నారికి పునర్జన్మనిచ్చిన వైద్యుడు. భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర మహాసభల పోస్టర్ విడుదల. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం భూభారతి ఆర్ఓఆర్ కొత్త చట్టంపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్ఓఆర్ కొత్త చట్టాన్ని రూపొందించిందన్నారు. ఈ చట్టం వల్ల నిజమైన భూమి యజమానికి న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. తమ పరిధిలో పరిష్కారం కాని కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం నిరుపేద రైతుల కోసం ఈ చట్టం ద్వారా పరిష్కరించడానికి వీలుంటుందన్నారు. గతంలో ఉన్న ధరణి స్థానంలో ఈ కొత్త చట్టం రూపొందించారని, దీనివల్ల భూ సమస్యలుంటే చాలా వరకు జిల్లా పరిధిలోనే పరిష్కరించబడతాయని, కొత్త చట్టంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. భూభారతి చట్టం వల్ల అనేక సమస్యల పరిష్కార మార్గం సులభతరమని, నిరుపేద రైతులకు డబ్బులు ఖర్చు లేకుండా త్వరితగతిన భూ సమస్య పరిష్కారం దొరుకుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు. అనంతరం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ మరియు అధికారులు, నాయకులు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు, ఏడీ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని కల్పన తదితరులు పాల్గొన్నారు. వినబడలే ఎవరికి బస్త పెట్టి ఒకటి ఇద్దరు పెట్టండి. రైతులు బడ్లు క్లీన్ చేస్తున్నారా? రైతులు బడ్లు ఇక్కడ క్లీన్ చేస్తున్నారా? మరి మొత్తం క్లీన్ గా మాత్రమే తీసుకోండి. అనవసరంగా ఇది కటింగ్. 3 సంవత్సరాల చిన్నారికి పునర్జన్మనిచ్చిన వైద్యులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సతీష్ గ్యాస్ట్రో లివర్ ఆసుపత్రిలో 3 సంవత్సరాల చిన్నారికి ఆసుపత్రి వైద్యుడు గడిగొప్పుల సతీష్ చందర్ అరుదైన వైద్య చికిత్సను అందించారు. ఆ చిన్నారి కడుపులో నుంచి బటన్ బ్యాటరీని తీసి పునర్జన్మను ప్రసాదించారు. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీరాంపూర్ కు చెందిన సిరిపురం రాజ్ కుమార్, మౌనిక దంపతుల కుమారుడు ఆదిత్య బటన్ బ్యాటరీ మింగడంలో 2 నెలల నుండి ఇబ్బంది పడడంతో పాటు కడుపులో మంట, నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఆ బాలుడిని గత 2 నెలల నుంచి పలు ఆసుపత్రిలో చూపించినా నయం కాకపోవడంతో సతీష్ గ్యాస్ట్రో లివర్ ఆసుపత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యుడు సతీష్ చందర్ బాలుడికి ఎండోస్కోపీ చికిత్స చేయగా కడుపులో అల్సర్ ఉన్నట్లు గుర్తించారు. అల్సర్ ఉన్న భాగం వద్ద క్షుణ్ణంగా పరిశీలించగా బటన్ బ్యాటరీని గుర్తించి బయటకు తీశారు. ఇలాంటి కేసులు సరైన సమయంలో గుర్తించుకుంటే ఆలస్యమైన కొద్దీ ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయని, కానీ అదృష్టవశాత్తు బాబుకు ఏం కాలేదని బ్యాటరీని బయటకు తీసి కడుపులో అల్సర్ నయం కావడానికి చికిత్సలు అందించామని వైద్యుడు తెలిపారు. తమ బాబుకు చికిత్సలు అందించి కాపాడిన వైద్యుడికి ఆ బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. బాలుడి అనారోగ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి శస్త్రచికిత్సలు చేసి కాపాడినందుకు గాను గ్యాస్ట్రో లివర్ వైద్యుడు గడికుప్పుల సతీష్ ని పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, బాలుడి కుటుంబ సభ్యులు అభినందించారు. తీసినాక మాత్రం అంటే ఇప్పుడు ఫుడ్ ఏం ఇబ్బంది లేదు. అన్నం తింటాను, ఏడతాను. వంశీ నాకు ఆకలి అవుతుంది, నాకు ఏమైనా ఉన్నాయని అన్ని ఇంట్లో పెడతాను. నాకు ఇది కావాలని ఏడతాను ఖచ్చితంగా. ఇప్పుడు నేను మేము అన్నం తినాలంటే మా ఇంట్లో 4 ఉన్నాం. ఈయన ఒక్కరు ఎత్తుకొని బయటికి పోతేనే మేము అన్నం తింటాను. అంటే ఆయన ఏడవంగా మనం తినలేం కదా, ఖచ్చితంగా కావాలంట. ఆడికైనా ఉప్మా పలుచగా వేసి తినిపించింది అత్తమ్మ. మంచి ఇంకో కొంచెం వేస్తే భయపడి ఇంకో కొంచెం ఏమని ఎడతాను. నాకు ఆకలి అవుతుంది, ఇప్పుడు కావాలంటాను. కానీ ఇక్కడికి వచ్చి నేను నా కొడుకు సేపు అయ్యి, లేకుంటే ఏమయ్యేది కూడా తెలియదు. మస్తు భయం.
కన్నుల పండగ శ్రీ గొల్లాలమ్మ తల్లి అమ్మవారింటికి రాక రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కుందూరు గ్రామ పరిధిలోని కుందూరు సావరంలో శ్రీ కుందాలమ్మ గొల్లాలమ్మ జాతర మహోత్సవం ఈ నెల 27వ తేదీన అత్యంత వైభవంగా జరిపేందుకు స్థానిక పెద్దలు నిశ్చయించారు. దీనిలో భాగంగా మంగళవారం గ్రామంలో గల గొల్లాలమ్మ తల్లి అత్తవారి ఇంటి వద్ద నుంచి శ్రీ గొల్లాలమ్మ తల్లిని అమ్మగారింటికి తీసుకుని వచ్చిన శుభ సందర్భంగా సాంప్రదాయం ప్రకారం ఊరంతా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ దేవత గొల్లాలమ్మకు గ్రామ ప్రజలు కోళ్లను కోసి బూరెలతో నైవేద్యాలు చెల్లించారు. కుందూరు గ్రామ సర్పంచ్ పంపన సత్యానందం కుటుంబ సభ్యులతో సైతంగా అమ్మవారి వెనువెంట ఉండి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు ఘర్షణలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యానందం మాట్లాడుతూ గొల్లాలమ్మ తల్లిని అమ్మవారింటికి తీసుకుని వస్తే గ్రామమంతా సిరి సంపదలతోనూ సుఖ సంతోషాలతో ఉంటుందని పూర్వం నుంచి వస్తున్న ఒక నమ్మకమని అన్నారు. ఏప్రిల్ 27వ తేదీన శ్రీ కుందాలమ్మ తల్లి శ్రీ గొల్లాలమ్మ తల్లి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపించి అదే రోజున అమ్మవారి జాతర తీర్థం జరుగుతాయని తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకోవాల్సిందిగా కుందూరు సర్పంచ్ పంపన సత్యానందం కోరారు. మరునాడు 28వ తేదీన శ్రీ గొల్లాలమ్మ తల్లిని అత్తవారింటికి సాగనంపే సంబరాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఆ రోజు గ్రామస్తులందరికీ పండగ వాతావరణం నెలకొంటుందని అన్నారు. ఆడపడుచులంతా కుందూరు సావరం చేరుకుంటారని సత్యానందం తెలిపారు. అమ్మవారి జాతర మహోత్సవంలో కుందూరు సావరం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాముత్తారం మండలం ములుగుపల్లి గ్రామ పంచాయతీలోని అంగన్వాడీ టీచర్స్ ఏర్పాటు చేసిన పోషణ పక్షణ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సూపర్వైజర్ నాగరాణి హాజరై ఆమె మాట్లాడుతూ పోషణ పక్షం యొక్క ఉద్దేశాన్ని వివరించారు. ఏప్రిల్ 8 నుంచి 22 వరకు పోషణ పక్షం 2025 వరకు జరుగుతుందని, దీనిలో భాగంగా పోషకాహారం, తల్లిపాల ప్రాముఖ్యత, రక్తహీనత అంశాలపై గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యంపై అంగన్వాడీ టీచర్స్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ ప్రమీల, రాజసమ్మక్క, స్వప్న, లక్ష్మి, హెల్పర్స్ పంచాయతీ కార్యదర్శి పాగే లక్ష్మి, ఏఎన్ఎం సంధ్య, విజయ తదితరులు పాల్గొన్నారు. పట్టకుండా ఉండేది ఒకవేళ వేయకపోతే అనాలి. ఇట్లా ఇప్పుడు అత్తలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, గర్భిణీలకు వాళ్ళే కాకుండా ఆ అత్తలు వాళ్ళు కూడా ఇట్లా మరి 3 రూపాయలు పట్టాలి కదా అని మీరు చెప్పేటట్టు ఉండాలి. ఒకవేళ అనుకోని పరిస్థితులు వాళ్ళు ఏమన్నా మర్చిపోతే దాదాపు 3 రూపాయలు పట్టియాలి. మళ్ళీ 3 రూపాయలు పట్టించిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే తాగాలి. మిగతా ఏ ఆహార పదార్థాలు పట్టకూడదు. నీళ్లు కానీ, గ్లూకోజ్ కానీ, బలే పాలు కానీ ఇలాంటివి ఏవి పట్టించకూడదు.
6 నెలల వరకు. మరి 6 నెలల వరకు తల్లిపాలు పట్టాలంటే తల్లికి ఆహారం అందాలా ఉంటాం. ఇప్పుడు మీరు తినాలి, మీకు శక్తి రావాలి, మళ్ళీ పిల్లవాళ్ళకు పాలు అందాలి అంటే ఏం చేయాలి? సరైన పోషకాహారం తీసుకోవాలి. మీరు లేదు నేను మామూలుగా నేను ఏదో తింటా ఏదో ఉంటా అంటే కాదు. రోజు డైలీ ప్రతిరోజు మీరు 4 నుంచి 5 రకాల పోషకాలు, అన్ని రకాలు పాలు పండ్లు అలా అన్ని ప్రతిదీ మీరు అందేటట్టు చేసుకోవాలి. ఒక టైం టేబుల్ ఉంటుంది. ప్రతి 2 గంటలకు బాలెన్స్కు, ప్రతి 2 గంటలకు ఒకసారి పొద్దున 7 గంటలకు లేవగానే పాలు తాగడం, మళ్ళీ తర్వాత 11 గంటలకు టిఫిన్ తినడం, మళ్ళీ తర్వాత 1 గంటలకు లంచ్, మళ్ళీ తర్వాత మధ్యలో స్నాక్స్. ఇట్లా 2 గంటలకు ఒకసారి మీకు పోషకాహారాన్ని తినేది ఒక టైం టేబుల్ ఉన్నది టీచర్స్ దగ్గర, అది తెలుసుకోండి. అట్లా ప్రతి 2 గంటలకు ఒకసారి మీరు తినేలాగా ఉండాలి. అప్పుడు ఇంట్లోనే ఆ పిల్లలకు పాలు కట్టే అదైతే. లేకపోతే మీరు పోషకాహారం సరిగా తినకపోతే పిల్లలకు పాలు అందవు. మరి వీళ్ళకు పాలు అందుతున్నాయి, మరి మంచిగా సరిపోతుంది అనేది తెలుసుకోవడానికి ఏంటి మార్గం? పిల్లల బరువు పెరగడం. పిల్లల బరువు పెరగాలంటే ఏం చేయాలి? ఇంట్లో ఉంటే పిల్లల బరువు పెరగడం తెలుస్తుందా? తెలియదు. ఎక్కడికి రావాలి? అంగన్వాడీ సెంటర్కు రావాలి. అంగన్వాడీ సెంటర్కి వచ్చి ఇప్పుడు మీకు బరువులు ప్రతి ఒక్కరికి బరువులు ఏ ఏ విధంగా ఉన్నాయో తెలుసా? మీ పిల్లవాడు ఏ స్టేజ్లో ఉన్నాడు, బరువులు ఏ విధంగా ఉన్నది అనేది తెలుసా? అందరికి తెలుసా? మరి మీరు ఇప్పుడు బరువు పెరుగుతుందా లేదని అంగన్వాడీ సెంటర్కి వచ్చి బరువు చూపించుకుంటారు. చూపించుకున్నాక ఆయన పెరిగిందా లేదా అనేది మీకు ఇప్పుడు ఈ నెలలు వచ్చిండ్రు, వచ్చే నెలలకు ఈ నెలకు ఎంత తేడా అనేది తెలుసుంటుందా? తెలుసుంటుంది. మరి వాళ్ళు తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా అనేది కూడా తెలుస్తుందా?